ఎందుకు ఆపినా అని అడుగుతున్నా. ఎందుకు ఆపినా అని అడుగుతున్నా. ఏడికన్నా అవుతా చెప్పిపోవాలా అడుగుతున్నా నీకు. కానిస్టేబుల్ నుండి చేత కాకుండా ఎవరిని వాడితే ఆడ ఆపి నకరాలా? ఏమో దొంగ చేస్తున్నామా, దౌర్జన్యం చేస్తున్నామా? కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలి. ఎందుకు ఆపినా అది అడుగుతున్నా నాకు. ఎందుకు ఆపినావు? ఏడికన్నా పోతావు భయ్. కానిస్టేబుల్ చెప్పు సార్, చేయలేపుతాడు శరం లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ముస్లింల తప్ప హిందువుల మీద ఒక్క నిఖితమైన జ్ఞానం లేదు. పూజ చేయడానికి వస్తే కూడా అరెస్ట్ చేయడం ఎక్కడ అన్యాయం. పూజ చేయడానికే మా హిందూ సంఘాలు, బజరంగ దళ్, హిందూ వాహిని, RSS, బీజేపీ వాళ్ళు అతి దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసి పోలీసులు కొట్టడం జరిగి వీళ్ళు అరెస్ట్ చేస్తే దమ్ముంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలి. పోలీసులు చేయలేకపోతే మీడియాకు సూటి ఆడుతున్నా. ఇదే ఇలా దమ్ముంటే నమాజ్ ఆపాలి. ఇదే ఇలా దమ్ముంటే ఏదైతే మసీద్ పడుతుందో అది ఆపాలి. పెద్దమ్మ గుడి కట్టి చూపిస్తాం. ఇవాళ కాలి కుక్కు మార్చని అడుగుతున్నారు. రేపు గుడి కట్టినప్పుడు మేము ఎంతో చూపిస్తాం తప్పకుండా. ఇప్పుడు మేమంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పట్టుకురు పోయి కొట్టు పెట్టుకుంటే కూడా అరెస్ట్ చేస్తారా? ఇక్కడ హిందూ నాయకులు కొట్టు పెట్టుకుంటే కూడా అరెస్ట్ చేస్తారా? ఇవాళ గుడి కుంకుమార్చన చేయడానికి వస్తే ఆపుకున్నారు కదా. మేము ఖచ్చితంగా గుడి కట్టించి చూపిస్తాము. మేమేందో చూపిస్తాం. అంబేద్కర్ అన్నారా పేరు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, చింతశుద్ధి లేదు. పూజ చేసుకొని ఇక పోతా అంటే ఇంత దౌర్జన్యమా? ఇక్కడున్న సర్కల్ గాని ఇక్కడున్న కానిస్టేబుల్ అని మరి దౌర్జన్యం కొడుతుండే అనమాట. పోలీసు వాళ్ళు కొడుతున్నారు. మీ సర్కల్ గారు మీది నడుస్తున్నారు. మాది వచ్చినప్పుడు మేమేందో చూపిస్తాం. సర్కల్ మీ కానిస్టేబుల్ బాబు చేయి చేసుకున్నారు. మేమేందో చూపిస్తాం. యాద పెట్టుకొని మేము హిందూ సంఘాలు అందరం ఈ సర్కల్ కు చెప్తున్నా. ఈ సర్కల్ బంద్ చేయాలి. సర్కల్ చాలా ఎక్కువ చేస్తుండ్రు. ఇదే కానిస్టేబుల్ బాబు మీద కొడుతున్నారు. అరే మీ గుద్దల దమ్ముంటే మసీద్ల కాదు ఓనరా బాబు. మీ గుద్దల దమ్ముంటే మీరు మసీద్ల కాడ, నమాజ్ కాడ, రంజాన్ టైంలో ఓనరా, గోరక్ష కాడ ఓడి మా మీద అరెస్ట్. సిగ్గు శరం లేని ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గద్ద తెచ్చుకోవాలి. సిగ్గు శరం లేని